వీళ్ళందరూ కూడా మొత్తం 31 గేమ్స్కు సంబంధించి, అదే మహిళలైతే 14 గేమ్స్కి సంబంధించి గతంలో మహిళలకి పురుషులకు కలిసి ఓవరాల్ ఛాంపియన్షిప్ ఇచ్చేవారు. కానీ బెటాలియన్స్లో మహిళలు ఉండరు. అందుకని చెప్పేసి మహిళలు వేరు పురుషులు వేరు అనే కేటగిరీ కింద ఈ క్రీడలన్నీ నిర్వహించబడటమే కాకుండా వాటిని గణాంకాలన్నీ కూడా సపరేట్గా చేసి ఓవరాల్ ఛాంపియన్షిప్ మెన్లో సపరేటు, ఉమెన్లో సపరేట్ కూడా చేసి వారికి గౌరవించి గుర్తించి పురస్కారాలు కూడా అందజేయడం జరుగుతుంది. అయితే ఈ క్రీడోత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. దాన్ని పోలీసు భాషలో బడాఖానా అని అంటారు. అది శుక్రవారం రోజు సాయంత్రం ఇక్కడ ఉంటుంది. దానికి కూడా ముఖ్య అతిథిగా మా డీజీపీ గారు వస్తారు. అప్పుడు సంజీవ్ గారు, కమాండెంట్ తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్స్ పెద్దబాబు గారు, మీడియా మిత్రులు, పోలీస్ అధికారులు, వివిధ క్రీడలకు సంబంధించినటువంటి క్యాప్టెన్స్, తర్వాత అఫీషియల్స్, ఇంకా డ్రాస్ జరుగుతూ ఉన్నాయి. అందరికీ కూడా శుభ సాయంత్రం, స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు చేయడం అంటే, క్రీడాకారులందరూ కూడా జిల్లాల నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఈరోజు రిపోర్టింగ్ డే. ఈరోజు నుంచి 21వ తేదీ వరకు మనకు రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు జరుగుతున్నాయి, పోలీస్ క్రీడోత్సవాలు. ఈరోజు రిపోర్టింగ్ చేసిన తర్వాత అన్ని టీమ్స్ సంబంధించిన క్యాప్టెన్స్ వాళ్ళందరికీ వసతి కల్పించిన తర్వాత ఈ క్యాప్టెన్స్ అందరూ కూడా కలిసి ప్రతి గేమ్కు సంబంధించి, అథ్లెటిక్ ఈవెంట్స్కి సంబంధించి డ్రాస్ తీస్తారు. డ్రాస్ అంటే తెలుసు కదా మీకు, పెద్ద టోర్నమెంట్స్లో ఎవరితో ఆడాలి, నెక్స్ట్ రౌండ్ ఏంది, లీగ్సా, రౌండ్ రాబిన్సా, ఈ విధంగా డిసైడ్ చేసి చేస్తారు. సో దానికి సంబంధించి మాకు మొత్తం 31 విభాగాలు, 31 క్రీడలు ఉన్నాయి. 3000 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి నుంచి, సివిల్ కానీ, ఏఆర్ కానీ, బెటాలియన్స్ ఫోర్స్, ఈ 3 రకాల విభాగాలు ఉంటాయి. ఇవే కాకుండా ఇతర వింగ్స్ మరియు మినిస్ట్రియల్ సిబ్బంది కూడా పాల్గొంటారు. వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి గారు బుధవారం అంటే ఎల్లుండి ఉదయం 9 గంటలకు ఇక్కడికి వచ్చి క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించి, క్రీడా పతాకాన్ని ఎగరవేసి, క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడోత్సవాలను ప్రారంభిస్తారు. అప్పుడు ఈ క్రీడా ఉత్సవాలన్నీ ప్రారంభమవుతాయి. దీనికి సంబంధించి ఈ ఉత్సవాల్లో విజేతలకు ఇవ్వాల్సినటువంటి పురస్కారాలు, వాటికి మెడల్స్ లేదా వాళ్ళు ధరించేటటువంటి టీషర్ట్స్, ఇవన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా వాటిని యూజువల్గా ఏదైనా మీట్ జరిగితే మీట్ కంటే ముందు ప్రమోషనల్ ఈవెంట్గా రిలీజ్ చేయడం ఒక సంప్రదాయంగా వస్తుంది. ఆ సాంప్రదాయం ప్రకారమే ఈరోజు ఆ మెడల్స్ని, ఆ టీషర్ట్, గేర్, వాళ్ళకందరికీ క్రీడాకారులకందరికీ ఇవ్వాల్సినటువంటి గేర్ అంతా కూడా మీకు ప్రదర్శన కోసం పెట్టి ఈ ప్రెస్ మీట్ ద్వారా మీడియా సోదరులందరికీ కూడా తెలియజేయాలని కోరుకున్నాము. ఈ ఆహ్లాదకరమైన సాయంత్రంలో మీరందరూ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, పోలీసులు స్వతహాగా క్రీడాకారులు. వారు ఈ ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత చాలామంది ఆ క్రీడలకు దూరం అవుతూ ఉంటారు. వారి విధులు కేవలం మీరైనా కానీ, ఈవెన్ ప్రెస్ మీడియా మిత్రులందరూ కూడా, మీరు వివిధ రంగాల్లో నిష్ణాతులు అయినప్పటికీ కూడా ఈ రంగంలోకి వచ్చిన తర్వాత మీకు కూడా సమయం సరిపోదు. ఏది చేయాలన్నా కానీ, సొంతంగా వ్యాయామం చేయాలన్నా, ఏదన్నా ఒక ఆట ఆడాలన్నా కానీ మీ సమయం సహకరించదు. ఎందుకంటే పోలీసు లాగానే మీరు కూడా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. ముఖ్యంగా నిన్న మొన్న మీరు చూసుకున్నట్టయితే ఈ ఎన్నికలకు సంబంధించి విపరీతమైన ఒత్తిడిలో అందరూ ఉన్నారు, వార్తలు సేకరించే పనిలో ఉన్నారు. అట్లాగే మాకైనా కానీ బందోబస్తు పనిలో ఉన్నాము. సో మీరందరూ కూడా ఏ సమయంలో ఎక్కడ మీరు భోజనం చేస్తారో, ఎక్కడ ఈవినింగ్ డిన్నర్ చేస్తారో కూడా తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా కలిసి ఈ ప్రయాణిస్తున్నాము. సో ఈరోజు చెప్పేది ఏమిటంటే, ఈ క్రీడాకారులందరూ కూడా పోలీసుల్లో ఉన్న సహజమైన క్రీడాతత్వం అంతా కూడా ఈ వారం రోజుల్లో బయటకు వస్తుంది. వారిలో ఆ నిజమైన ఉత్సాహం ఏందో మీరు ఖచ్చితంగా చూడడానికి అవకాశం ఉంటుంది. గత సంవత్సరం కరీంనగర్లో 3వ ఎడిషన్ చేసినప్పుడు చాలా క్రీడా స్ఫూర్తి, అంటే మీకు జాతీయ స్థాయిలో లేదా ఒలింపిక్ స్థాయిలో ఉండాల్సినంత తీవ్రమైన పోటీతత్వం, గెలవాలి, స్ఫూర్తి నింపాలి, మా యూనిట్ జెండా నిలబెట్టాలి, మా యూనిట్కి పేరు తేవాలి, ఓవరాల్ ఛాంపియన్షిప్ తీసుకురావాలన్న క్రీడా స్ఫూర్తి. Police meet teams
ఇవన్నీ ఒక 50 టీమ్స్ వరకు 50 to 55 టీమ్స్ పాల్గొనడం జరుగుతుంది. దాంట్లో గెలుపొందిన వారికి సెలెక్ట్ చేసి వరల్డ్ పోలీస్ కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. మన సైబరాబాద్ నుంచి, మన తెలంగాణ నుంచి కొంతమంది ఈ మధ్యనే వరల్డ్ పోలీస్కి వెళ్ళారు. అందులో వాటర్ స్పోర్ట్స్లో మాస్టర్స్లో మెడల్స్ తీసుకున్నారు. సీనియర్ అథ్లెటిక్స్లో మెడల్స్ వచ్చినాయి. సో ఈ ఆహ్లాద వాతావరణాన్ని అందరూ ఎంజాయ్ చేస్తారని, మీరు కూడా మీడియా అంతా సహకరిస్తుందని, ఇటువంటి చిన్న చిన్న ల్యాప్సెస్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని డైరెక్ట్గా సార్ వాళ్ళ దగ్గర కానీ మా దగ్గర కానీ చెప్పినా మేము సరి చేస్తాం. సో మీరంతా కోఆపరేట్ చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ పెద్దబాబు. అలాగే ఇప్పుడు డాక్టర్ రమేష్, ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్, సైబరాబాద్, వాళ్ళకి జిల్లా ఫోర్స్లో రికగ్నిషన్ తీసుకొస్తుంది. మనకి 31 డిసిప్లిన్స్, 31 డిసిప్లిన్స్ ఉన్నాయి. అందులో ఉమెన్కి 14 ఉన్నాయి. అన్ని రకాల్లో కూడా వీళ్ళు ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసి నేషనల్ లెవెల్ ఈవెంట్స్కి పంపడం జరుగుతుంది. మనం రెగ్యులర్గా ఎప్పుడైతే కండక్ట్ చేసామో రెగ్యులర్ టాలెంట్ మనకి బయటపడుతూ ఉంటుంది. యంగ్స్టర్స్ చాలామంది మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది. దీన్ని ఆర్గనైజ్ చేయడానికి ఈ ఆర్ఎన్ఎస్లు పాటుపడుతున్నటువంటి ఈ సైబరాబాద్ పోలీస్ వారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. అలాగే మా స్పోర్ట్స్ టీం ఎస్పీ పెద్దబాబు గారు, రామారావు గారు, వారి డిఎస్పీ రామారావు గారు, వారి బృందం అందరూ కూడా చాలా రోజుల నుంచి ఈ దీంట్లో నిమగ్నమై ఉన్నారు. అలాగే ఈ సాయంత్రం వచ్చిన ప్రెస్ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టీమ్ మేనేజర్స్ మీటింగ్ అండ్ డ్రాస్ కూడా పిక్చర్స్ వేయడం జరిగింది. ఈ 4 డేస్లో జిల్లాలో లెవెల్లో, బెటాన్స్ లెవెల్లో, జోనల్ లెవెల్లో, అలాగే స్టేట్ లెవెల్లో ఈ 4 రోజులు పోలీస్ అన్న వ్యక్తికి, పోలీస్ అన్న అతనికి చాలా ఆహ్లాదకరంగా, చాలా పండగ వాతావరణంగా జరుగుతుంది. ప్లస్ ఈ స్పోర్ట్స్ ఉండడం వలన వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ కానీ, మెంటల్ ఫిట్నెస్ కానీ అన్నీ సక్రమంగా ఉంటాయని చెప్పేసి, అలాగే ఇక్కడ టీమ్స్ని ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీటింగ్కి పంపడం జరుగుతుంది. దాంట్లో వివిధ దళాలు